హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నా బేబీ కేర్ సెంటర్ అంటే నా ప్లే స్కూల్ 9th యానివర్సరీ. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 9 ఇయర్స్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎలా ఉన్నా, ఈవెన్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా 3 ఇయర్స్ మనుషులు ఉక్కిరి చేసింది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను నిలబడి నా స్కూల్ పేరెంట్స్ కోఆపరేషన్ వల్ల నేను నిలబడగలిగాను. అలానే ఈ 9 ఇయర్స్ నుంచి నా దగ్గరికి పిల్లలు నన్ను నమ్మి పంపించిన ప్రతి ఒక్క పేరెంట్కి నేను రుణపడి ఉంటాను. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలాంటి పబ్లిసిటీలు అది చేయను. జస్ట్ పిల్లంటే ఇష్టంతో నార్మల్గా చేసుకుంటాను తప్ప. బట్ నా పేరెంట్స్ నా మౌత్ పబ్లిసిటీ. వాళ్ళే నన్ను, నా ఊరు కాదు, నా పల్లె కాదు, ఇది అసలు నాకు సంబంధం లేని ఏరియా. ఇక్కడ స్కూల్ లేదు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చి ఇక్కడైతే పెట్టాను, కానీ ఏం తెలియదు ఇక్కడ ఏరియాలో. బట్ అయినా నా పేరెంట్స్ అందరూ కోఆపరేషన్తో, చుట్టుపక్కల అందరూ సరౌండింగ్స్లో అందరూ కూడా ఒక ఆడపిల్లగా, తమ ఇంట్లో ఒక ఆడపిల్లగా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా 9 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. బట్ ఈ ఇయర్ యానివర్సరీ అనేది మాత్రం నాకు కొంచెం ఎమోషనల్గానే ఉంది. ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్ళు తిరిగే సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ వల్ల స్కూల్ వదిలేసుకునే స్టేజ్కి కూడా వెళ్ళాను. బట్ ఫైనల్లీ నిలబడ్డాను. అది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను, గాడ్ గ్రేస్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ అయితే సెలబ్రేషన్స్కి అయితే నేను చాలా దూరంగా ఉంటాను. నా పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, అస్సలు ఆడంబరాలకు పోను. నేను అలానే ఉంటాను. నా కిడ్స్కి అదే నేర్పిస్తా. సింపుల్గా పాయసం అయితే చేశాను మా పిల్లల కోసం, అదైతే పెట్టేస్తాను. బెలూన్స్ అవి డెకరేట్ చేసి కొంచెం మా పిల్లలతో ఆడించుకుంటాను. వాళ్ళకి చాక్లెట్స్ అవి ఇవి ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి అయితే వాళ్ళకి నేను పెట్టేస్తాను. ఇవన్నీ ఎక్కడ అరేంజ్ అయితే చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను.